నమస్తే అండి. నేను డాక్టర్ రమణ్ రాజు, సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనం ఇప్పుడు గుండె సమస్యలకు ఆయుర్వేదం ఎలా యూజ్ అవుతుందో మనం తెలుసుకుందాం. జనరల్‌గా గుండె సమస్యలంటేనే మనకు అది ఎమర్జెన్సీ అని, ఆయుర్వేదం స్లో అని, దీనికి ఉపయోగం ఉండదు అని చాలామందికి అపోహ. కానీ అలా ఏముండదు. హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు ఆయుర్వేదం అలోపతి కంటే, ఇంగ్లీష్ మెడిసిన్స్ కంటే కూడా మంచి ఫలితాలు ఆయుర్వేదం ద్వారా పొందవచ్చు. ఓకే. ఎమర్జెన్సీ కేసెస్‌లో మనకు ఐసీయూ సెటప్ ఉండాలి. ఆ టెక్నాలజీ ఉండాలి. కాబట్టి మనం ఎమర్జెన్సీ కేసెస్ మినహాయిస్తే కొన్ని హార్ట్ కేసెస్‌లో గూడా ఆయుర్వేదం అనేది మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అవి ఏంటి అంటే ఫస్ట్ చాలా మందికి తెలుసు మనకు ట్రిపుల్ వెసల్స్ బ్లాక్ అని. చాలామంది ఏమంటామంటే ఆహ్, గుండెలో హార్ట్ బ్లాక్స్ అంటాం. గుండె రక్తనాళాల్లో కరోనరీ ధమనిలో రక్తం గడ్డకట్టింది. బ్లాక్స్ ఉన్నాయని. ఇది మనకు ఎటువంటి స్టంట్ వేయటం జరుగుతుంది. మనకు 70-80% ఉంటే బైపాస్ సర్జరీ చేయటం జరుగుతుంది. ఇలాంటి వాటికి మనకు ఈ స్టంటు, బైపాస్ సర్జరీ లేకుండా చాలా వరకు మనకు చా సక్సెస్ రేట్ అనేది ఆయుర్వేదంలో ఉంటది. అయితే మనకు ఆయుర్వేదం ఏందంటే ముఖ్యంగా వాత, పిత్త, కఫ ఈ 3 లక్షణాల ఆధారంగా మనం మెడిసిన్స్ లక్షణాలనేటివి డిసైడ్ చేయటం జరుగుతుంది. దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. అన్నింటికి ఒక ట్రీట్మెంట్ ఉండదు. వాతజ హృద్రోగం అంటాం. అంటే మనకు దాంట్లో బ్లాక్స్ వస్తే ఏ విధంగా ఉంటుంది? ఆ లక్షణాలు వాతం వల్ల వచ్చేటువంటి హృద్రోగంలో లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఉన్నట్టుండి సివియర్‌గా గుండె దగ్గర నొప్పి ఏర్పడటం, అదేవిధంగా ఆ నొప్పి ఎడమ చేతికి పాకటం, మెడ పైకి పాకటం, దీంట్లో నొప్పి ప్రధానంగా ఉంటుంది. దీంతో పాటు ఆ హిస్టరీలో ఏముంటుంది అంటే, దానికి ముందు రోజు గాని, ఎక్కువ జర్నీ చేయటం, అదేవిధంగా ఉపవాసాలు ఉండటం, కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవటం, ఏసీకి ఎక్స్‌పోజ్ కావటం, అదేవిధంగా ఎక్కువ ఆలోచన, టెన్షన్సు ఇవి ఉండటం మనం చూస్తాం. అదేవిధంగా ఎక్కువ ఆహ్, ముఖ్యంగా ఫ్రిడ్జ్‌లో పెట్టినటువంటి ఐటెమ్స్ ఎక్కువ తీసుకోవటం, ఇవన్నీ వీటి వల్ల ఈ సమస్యొస్తుంది. ఆధునిక శాస్త్రరీత్యా ఇది దేనివల్ల వస్తుందంటే, కరోనరీ ఆర్టరీ స్పాజమ్ వల్ల అంటే ఉన్నట్టుండది ఒకసారి స్పాజమ్ సన్నబడి మళ్ళా మామూలుగా వస్తుంది. దీన్నే మనం కరోనరీ ఆర్టరీ స్పాజమ్ అంటాం. దీన్నే మనం వాతజ హృద్రోగం అంటాం. ఈ లక్షణాలుంటే మనం దానికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. అదే మనకు పిత్తజ హృద్రోగం. దాంట్లో ఏమవుతుందంటే జనరల్‌గా పేషెంటు ఒక కొద్ది రోజుల ముందు నుంచే మనకు కడుపులో మంటుండటం, పుల్లటి త్రేపులు రావటం, నాలుక చేదుగా ఉండటం, అదేవిధంగా తల తిరగటం, ఆ లక్షణాలన్నీ ఉంటాయి. ఒక్కొక్కసారి బ్లడ్ వామిటింగ్ కావటం, ఈ లక్షణాలన్నీ ఉంటాయి. ఇవి ఆధునిక శాస్త్రరీత్యా కూడా దేంట్లో ఉంటుందంటే, మనకు ఆ కరోనరీ ఆర్టరీలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడి, ఆ క్లాట్స్ వల్ల మనకు రక్త సరఫరా తక్కువైతే, దాన్ని మనం పిత్తజ హృద్రోగం కింద మనం తీసుకుంటాం. అదే కఫజ హృద్రోగంలో లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, పేషెంట్‌కి ఏమైతదంటే, ఈ చెస్ట్ పైన ఏదో ఒక 10 కేజీల బరువు పెట్టినట్టు, లేదా పైన ఎవరైనా కూర్చొని తొక్కినట్టు, అదేవిధంగా రాయి పెట్టినట్టు గుండెలో ఆ! నెక్స్టు ఆకలి తక్కువుండటం, ఎప్పుడూ నిద్ర అనిపించటం, నెక్స్టు శరీరంలో చురుకుదనం లేకపోవటం, మెదడులో కూడా చురుకుదనం లేకపోవటం, ఇవన్నీ గూడా మనకు ఈ కఫజ హృద్రోగ లక్షణాలు. ఎందుకంటే మనకు ఆధునిక శాస్త్రరీత్యా బ్లాక్స్ అంటే అన్నీ ఒకే విధంగా కావు. ఈ రకాలను బట్టి మనకు ట్రీట్మెంట్ ఉంటది. ఈ బ్లాక్స్ అంటే మనకు ఫస్ట్ వాతజ హృద్రోగం అని చెప్పినాం. దాంట్లో ఏందంటే కరోనరీ ఆర్టరీ స్పాజమ్ వల్ల వస్తది. దీనికి మనం జనరల్‌గా ఏమేమి ఇవ్వాలి మెడిసిన్స్ అంటే జనరల్‌గా ఇప్పుడు దశమూల కషాయం ఉంటది. దాంట్లో నువ్వుల నూనె గాని అలా కలిపి తీసుకోవటం. ఇంకా మనకు ఈ దశమూల కషాయం, నువ్వుల నూనె, అదేవిధంగా కొద్దిగా నిమ్మరసం ఇవి కలుపుకొని తీసుకున్నా కూడా చాలా వరకు తగ్గుతుంది. అలా కాకుండా ఈ కరోనరీ ఆర్టరీలో బ్లాక్స్ ఉంటే, ఆ బ్లాక్స్ కూడా బ్లడ్ క్లాట్ కావటం వల్ల వస్తే, మనం ఇంతకుముందు పిత్తజ హృద్రోగ లక్షణాలుంటాయి. మరి దీంట్లో ఎలా సింపుల్‌గా ఇంట్లో కొంతవరకు మనం ఎలా తగ్గించుకోవచ్చంటే, మనం జనరల్‌గా గ్రేప్ జ్యూస్ గానీ, అదేవిధంగా ఎస్టిమదు పౌడర్ అని ఉంటది. ఆ కషాయం ఇలాంటివి తాగటం వల్ల తగ్గుతుంది. అదే కఫం వల్ల వచ్చినటువంటి హృద్రోగంలో ముఖ్యంగా ఈ కరోనరీ ఆర్టరీలో కొలెస్ట్రాల్ పెరిగి మనకు ప్లేక్స్ అనేటివి ఫార్మ్ అయితాయి. అథెరోస్క్లెరోటిక్ ప్లేక్స్ అనేటివి. వాటి వల్ల ఈ కఫజ హృద్రోగం వస్తుంది. దీంట్లో మనం గోమూత్రం తీసుకోవటం, అదేవిధంగా జనరల్‌గా ఇంకా మనకు ఆహ్, వేడి నీళ్లు తీసుకోవటం, అదేవిధంగా శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు వీటినే త్రికట చూర్ణం అంటాం. దీంతో కాచినటువంటి వాటర్ తీసుకోవటం, ఇవన్నీ మన గృహ చిట్కాలుగా వా పనిచేస్తాయి. అదేవిధంగా మా మెడిసిన్స్‌కొస్తే మనకు వాతజ హృద్రోగంలో ఏమేమి తీసుకోవాలి అంటే, నయోపాయం కషాయం అని, అదేవిధంగా బృహత్ నయోపాయం కషాయం, దశమూల కషాయం, అదేవిధంగా ఇంకా పత్యాపు నన్నవాది కషాయం ఇలాంటివుంటాయి. అదే మనకు
పిత్తం వల్ల వస్తే ద్రాక్షాది కషాయం అని, ఇంకా మనకు జనరల్‌గా విదార్యాది కషాయం అని, ఇంకా మనకు పునర్నవాది కషాయం, మహాతిక్తకం కషాయం ఇలాంటివి ఉంటాయి. మంజిష్టాది కషాయం అని. అదే కఫం వల్ల వస్తే వరుణాది కషాయం అని, చిరుబిల్వాది కషాయం అని ఇలా మనం మెడిసిన్స్ ఇవ్వవలసి వస్తుంది. వీటిని బట్టి మనకు ట్రీట్మెంట్ చేస్తే మనకు హార్ట్ బ్లాక్స్ అనేటివి మంచి రిజల్ట్ ఉంటది. మనకు స్టంట్ వేసుకోవటం, బైపాస్ సర్జరీ నుంచి చాలా వరకు తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఇంగ హార్ట్‌లో వచ్చేటువంటి రెండవ ప్రాబ్లమ్ ఏంది అంటే, హార్ట్ పంపింగ్ కెపాసిటీ తగ్గటం. అంటే దీన్నే ఎజాకులేషన్ ఫ్రాక్షన్ అంటాం. ఈఎఫ్ అంటాం. ఇది 55% ఉండాలి. ఇది బలహీనపడడం అంటే గుండె బలహీనపడడం. ఎందుకు బలహీనపడతది అంటే, గుండెకు సంబంధించి అంతకుముందు మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటే హార్ట్ అటాక్ రావటం గానీ, లేదా గుండె కండరాలకు సంబంధించినటువంటి మయోపతి అనేటువంటి కొన్ని వ్యాధుల్లో గానీ, నెక్స్ట్ రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాం. ఇలాంటి వ్యాధుల్లో గుండె కండరాలు బలహీనతం పడటం వల్ల గుండె పంపింగ్ అనేది తగ్గుతుంది. దీన్ని మనం ఎకోకార్డియోగ్రామ్ తీపించడం ద్వారా మనకు ఆ ఈఎఫ్ ఎంతుండేదో తెలుస్తుంది. మినిమమ్ 55% ఉండవలసి ఉంటుంది. మరి దీంట్లో ఏమేం లక్షణాలుంటాయంటే, గుండె పంపింగ్ తగ్గటం ద్వారా ముఖ్యంగా తల తిరగటం. ఎందుకంటే బ్రెయిన్‌కు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం వల్ల తల తిరగడం, ఆవలింతలు రావటం, సడెన్‌గా మనం కూర్చొని లేయటం ద్వారా తల తిరిగి పడిపోవటం జరుగుతుంది. ఇంకా కాళ్ళవాపు రావటం, లంగ్స్‌లో ఫ్లూయిడ్ చేరటం, దానివల్ల ఆయాసం రావటం, ఇవన్నీ మనం ఈ పంపింగ్ తగ్గటం వల్ల వస్తుంది. ఒక్కొక్కసారి హార్ట్ అనేది ఫెయిల్ కావటం కూడా జరుగుతుంది. హార్ట్ ఫెయిల్యూర్ కావటం జరుగుతుంది. మరి ఈ పంపింగ్ కూడా మనకు ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉంది. మిగతా వైద్య విధానాల కంటే కూడా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. దీనికి జనరల్‌గా ఇంట్లో గూడా మనకు అర్జున లేదా తెల్లమద్ది పౌడర్ అని ఉంటది. అది మనం పాలల్లో కలిపి మనం ఆహ్, కషాయంలాగా కాంచి తీసుకోవటం ద్వారా ఈ పంపింగ్ అనేది పెరుగుతుంది. ఇంకా మనకు ఆయుర్వేదంలో ముఖ్యంగా ఈ పంపింగ్ పెరగడానికి, ఆ లంగ్స్‌లో ఉండే ఫ్లూయిడ్ తగ్గడానికి, వాపులు తగ్గడానికి మనకు ముఖ్యంగా దశమూల కషాయం బాగా పనిచేస్తుంది. అదే బలా పునర్నవాది కషాయం అని, పత్యా పునర్నవాది కషాయం అని, నయోపాయం కషాయం అని, బృహత్యాది కషాయం అని, ఇంకా మనకు హృదయార్ణవ రస్ అని, ప్రభాకర వటి అని, నాగార్జునాభరక రస్ అని, యాకూతి రస్ అని ఇట్లా రకరకాల మందులుంటాయి. ఈ లక్షణాలను బట్టి మనకు ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఈ ఈఎఫ్‌ను బాగా మనకు ఆయుర్వేదం ద్వారా పెంచుకోవచ్చు. ఇంకా గోల్డ్ మెడిసిన్స్ ఉంటాయి. పూర్ణ చంద్రోదయ రస్సు, సిద్ధమ్మ కర్దూజము ఇలాంటివి వాడితే ఇంకా మంచి రిజల్ట్ ఉంటది. నెక్స్ట్ మనకు మూడవది రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాం. అంటే మనకు ఎవరికైతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్లనే దాని ద్వారానే ఇది కూడా ఇన్ఫెక్షన్ వల్లనే ఇది రావటం జరుగుతుంది. దీంట్లో కూడా వాల్వ్స్ దెబ్బతినటం, ముఖ్యంగా మైట్రల్ వాల్వ్ దెబ్బతినటం జరుగుతుంది. ఈ మైట్రల్ వాల్వ్ ప్రొలాప్స్, నెక్స్ట్ స్టెనోసిస్‌లో కూడా కొంతవరకు మనకు ఆయుర్వేదం ద్వారా మనకు మేనేజ్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా రుమాటిక్ హార్ట్ డిసీజ్ కూడా ముఖ్యంగా ఆయుర్వేదంలో ఆమవాతం అంటాం. ఆ ట్రీట్మెంట్ ద్వారా వీటిని కూడా కంట్రోల్‌లో పెట్టవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు వాల్వ్స్ ప్రాబ్లమ్స్ కూడా కొంతవరకు మనకు ఆయుర్వేదంలో మేనేజ్ చేయవచ్చు ప్రైమరీ దశలో. కాబట్టి ఎవరైనా సరే మనకు హార్ట్ ప్రాబ్లమ్ అంటే భయపడటం ప్రతి ఒక్కదానికి మనకు ఆహ్, వేరే వైద్య విధానంలోనే మనకు ఉందని ఏం లేదు. ఆయుర్వేదంలో కూడా మనకు మంచి ట్రీట్మెంట్ ఉంది. కాబట్టి ఎవరైనా ఈ వ్యాధులతో బాధపడుతుంటే తప్పకుండా ఒక మెడి9 ఆయుర్వేద హాస్పిటల్‌ని సంప్రదించండి. ఎందుకంటే మన మెడి9 ఆయుర్వేదలో 9 రకాల చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అంటాం. మనం దేంట్లో మంచి నా విధానాలు ఏ వ్యాధికున్నాయో వాటినన్నిటిని మనం పేషెంట్‌కు ఇవ్వటం ద్వారా త్వరగా మనకు రోగం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఒక్కసారి ఈ సంప్రదించండి. అసలు మెడి అంటేనే మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ ఇది మా యొక్క స్పెషాలిటీ. ఈ 4టిని మేము వ్యాధి ఈ గ్రస్తులకు అందించటం ద్వారా రోగం నుంచి త్వరగా కోలుకునేటువంటి అవకాశం ఉంటుంది.